హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం పొటాటోతో కుర్మా చేస్తున్నామండి. ఆలు కుర్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లో అయినా రోటీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. పల్లీలు మరియు కొంచెం ధనియాలు అనేది రోస్ట్ చేస్తున్నాము. ఇంకో గిన్నెలో ఆయిల్ పెట్టామండి. పొటాటోస్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. దీన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. దీనివల్ల మనకి కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో ఒకటేసారి బిగ్ సైజ్ పొటాటోస్ ఒక 3 కట్ చేసామండి. అన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇది కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేద్దామండి. ఇక్కడైతే పల్లీలు, కొంచెం 1/2 స్పూన్ ధనియాలు అయితే వేసాము. ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నామండి. మరియు ఆనియన్స్ పేస్ట్, మనకు టమాటో ప్యూరీ, ఇవన్నీ అయితే రెడీ కావాలండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 3 స్పూన్ల పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ ఇవన్నీ అయితే సిద్ధం చేసుకోవాలండి. ఆనియన్స్ని బిగ్ సైజ్ ఆనియన్స్ని 2 ఇలా పొడి పొడిగా కట్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాము. కొంచెం ఫ్రై అయినాక అందులో పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చల్లారినాక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. పొటాటో అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. కొంచెం ఫ్రై అయితే ఇంకా తీసేద్దామండి. కొంచెం స్టిఫ్ లాగా అవుతుంది మనకి. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అప్పుడు ఆలుగడ్డ టమాటా వేస్తే ఎక్కువ ఎవరు తినరండి. ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి ఎవరైనా. అంతా ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాం. పల్లీలు కూడా రోస్ట్ అయినాయండి. ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. ఒక మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాము. మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసేసుకుందామండి. తర్వాత మనం టమాటాలను కూడా, ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ అయితే రెడీ అయిందండి. తర్వాత టమాటాలు కూడా వేసి ప్యూరీ చేసేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ కూడా రెడీ అయింది. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇందాక మిక్సీ పట్టిన ఆనియన్స్ పేస్ట్ వేయాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. స్మెల్ అనేది వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పైన కొంచెం అల్లం వెల్లిపాయ వేసాను ఫ్రెష్ది. బాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేస్తున్నాం. 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం స్మెల్ వెళ్ళేదాకా, ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ఇందాక పల్లి మరియు ధనియాల పేస్ట్ పెట్టాం కదండి, అది కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయలేదు. బాగా ఒకసారి కలిపేసుకుందాం. మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే మనం ఇలా కుర్మా అయితే రెడీ చేసుకోవచ్చండి. 2-3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసాను. కొద్దిగా సాల్ట్, కొంచెం 1 స్పూన్ పైన కారం వేసామండి. బాగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. మనకు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి ఇవన్నీ రెడీ అయితే త్వరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఫంక్షన్లో కూడా ఇలా చేసుకోవచ్చండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన పొటాటోస్ని కూడా వేసేసుకొని
ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఈ మసాలా అంతా మనకి పొటాటోస్కి పట్టాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక అలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు మనం పెట్టేద్దామండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసాము. మరి కొంచెం పెరుగుని పెడితే కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. ఆప్షనల్ అండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒక 5-10 మినిట్స్ తర్వాత చివరగా మనం పెరుగుని వేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగు వేసి బాగా స్మాష్ లాగా చేసేసి అది వేసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. పొటాటోస్ ఆల్రెడీ సగం ఫస్టే ఉడికిపోయినాయి అండి ఫ్రైలో. ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుందండి. మరి మెత్తగా ఉడికితే బాగోదు. ఇప్పుడు ఇందులో పెరుగుని వేసుకుందామండి. పూరికైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. టేస్టీ పొటాటో కుర్మా, ఆలూ కుర్మా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఆలూ కుర్మా అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా